అమరావతి భూములకు సంబంధించి మళ్ళీ తాజాగా 44,000 ఎకరాలు సమీకరించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రైతుల నుంచి ఒక ఊహించని షాక్ తగలబోతుందా చంద్రబాబు నాయుడు గారికి అనేది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం రైతుల మీద ఒత్తిడి చేస్తుందట. రాజధాని నగరం విస్తరణ మీద ప్రభుత్వం కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎక్కడైనా అభివృద్ధి పనులు ప్రాజెక్టుల కోసం భూములు ఇవ్వాలంటే రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. తమ జీవనోపాధి దెబ్బతీస్తారా అంటూ ప్రశ్నలు ఎదురవుతాయి. కానీ రాజధాని అమరావతి విషయంలో పూర్తి భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు క్యూ కడుతున్నారు. 34,000 ఎకరాల్లో నిర్మితమవుతున్న రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఏదో విధంగా ప్రాధాన్యం ఇస్తోంది అని గమనించిన రాజధాని చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రభుత్వం తమ భూమిని రాజధాని కోసం తీసుకుని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఊహించిన చంద్రబాబు తన ప్రణాళికలు మార్చుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం రాజధాని ప్రాంతం గుర్తించిన ప్రాంతంలో విమానాశ్రయం లేదు. పక్కనే ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అప్గ్రేడ్ చేసి వాడుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి అంటే రాజధానికి పలు సంస్థలు వస్తుండడంతో రైతుల ప్లాట్లకు డిమాండ్ విలువ పెరిగిపోయింది. కొనుగోళ్లు అమ్మకాలతో రాజధాని నగరంలో సందడి కనిపిస్తుండడంతో చుట్టుపక్కల రైతులు కూడా తమ భూములను రాజధానికి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే మున్సిపల్ మంత్రి నారాయణ కలుస్తున్న పలువురు నేతలు రైతు నాయకులు రాజధాని కోసం తమ గ్రామాల్లో భూములు తీసుకోవాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా అదనంగా 44,000 ఎకరాలకు రాజధానిని విస్తరించాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్ట. ఇక రాజధాని పనులు 3 ఏళ్లలో పూర్తయ్యే ఛాన్స్ ఉండడం, అమరావతిలో భూములకు డిమాండ్ పెరిగిపోవడంతో రుణాలు ఇచ్చేందుకు కూడా ఆర్థిక సంస్థలు వరుసగా క్యూ కడుతున్నాయి. గతంలో రాజధాని అమరావతి పేరు చెబితేనే ముఖం తిప్పేసిన బ్యాంకర్లు తమ బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి కూడా చేస్తున్నట్ట. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, జర్మన్ బ్యాంకు, హడ్కో ప్రస్తుతానికి అమరావతికి నిధులు కూడా సమకూర్చాయి. ఇప్పుడు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం అమరావతికి ఫైనాన్స్ చేసేందుకు ఆకర్షణీయంగా ఉన్నాయట. ఏది ఏమైనా రైతులే స్వచ్ఛందంగా ముందుకు రావడం, మరొక 44,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, నిజంగా ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే కనుక ఒక అద్భుతమైన రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది.